టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీజేపీపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై మాట్లాడడానికి మనతో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ ఉన్నారు. సార్, నిన్న టీపీసీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీజేపీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీ వాళ్ళకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నారు, వాళ్ళకి త్యాగాలు చేసే గుణం లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని అది కాంగ్రెస్ పార్టీ కాదు. స్వాతంత్ర ఉద్యమం అయిపోయిన వెంటనే స్వాతంత్రం రాగానే మహాత్మా గాంధీ చెప్పినారు ఇది పార్టీని రద్దు చేయాలని చెప్పినారు. మరి రద్దు చేయాలనుకున్నటువంటి పరిస్థితిలో మీరు రద్దు చేయకుండా పార్టీని ఎందుకు పెట్టినారు అంటే స్వార్థం కోసం కేవలం ఆ పార్టీ పేరు మీద మీరు రాజకీయాలు చేసి అధికారం పొందాలని చెప్పి మీరు ఆ పార్టీ కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఎప్పుడో రద్దు చేయాల్సిన పార్టీ. ఎందుకు ఇంకా రద్దు చేయకపోవడమే మీరు ఆ రోజు చేసిన ఉన్నటువంటి స్వతంత్ర సమర యోధులకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు. కాబట్టి మేము మాట్లాడడానికి నీకే అర్హత లేదు, నీ పార్టీకి అర్హత లేదు. అంటే కాంగ్రెస్ కూడా కొందరు బీజేపీ కోవట్లు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టే కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీకి ఆ అవసరం లేదు, మొదటిది. రెండోది, మీ కాంగ్రెస్లో కోవర్లు ఉంటే దానికి మేమేం చేయాలా? నువ్వు చూసుకో కదా. మీ పార్టీ పైన ఉన్నటువంటి రాహుల్ గాంధీ చూసుకోవాలి, సోనియా గాంధీ చూసుకోవాలి, రాష్ట్రంలో ఎవరు ఉంటే నువ్వు రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలా. దానికి మాకేం సంబంధం? అది అంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళపైన నీకు నమ్మకం లేదు, లేదా నీ పార్టీ మీద నీ మీద మీ పార్టీ వాళ్ళకి నమ్మకం లేదు. మీకు ఒకరికొకరు నమ్మకం లేకనే మీరు బీజేపీని విమర్శిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీలో కూడా కోవర్లను ఇంప్లాంట్ చేయాల్సిన అవసరమే లేదు మాకు. మేము 2 స్థానాల నుంచి నెమ్మదిగా చాలా ఆర్గానిక్గా మేము ఈరోజు ఇక్కడ దాకా వచ్చాము. మేము భారతీయ జనతా పార్టీ ఒకటి అనుకున్నది అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు అయినా సరే అది ఆ సిద్ధాంతం మీదనే పనిచేస్తుంది. అది నెరవేర్చే వరకు ముందుకెళ్తుంది. ఎప్పుడో మేము 60స్లో 370 ఆర్టికల్ ఎత్తేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అప్పుడు జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నారు. మా నాయకులు నిర్ణయం తీసుకున్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత అయినా సరే దాన్ని మేము మర్చిపోలేదు, బరోబర్ ఎత్తేసినాం. ఈరోజు కాశ్మీర్ సస్యశ్యామలం చేసినాం. కాబట్టి నీ పార్టీ నీవు చూసుకో, మమ్మల్ని కావచ్చు ఎప్పుడు కాదు. అంటే బీజేపీని నిలబెట్టిన అద్వానీ రథయాత్ర చేసి బీజేపీని ఫామ్లోకి తీసుకొచ్చారు. అద్వానీతోటి బీజేపీ ఈ స్థాయికి ఎదిగారు. కానీ అద్వానీకి కూడా ప్రధానమంత్రి పదవి ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది. కానీ మేము మాత్రం సోనియా గాంధీ ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా త్యాగం చేసి మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసామంటున్నారు. జగ్గారెడ్డి చరిత్ర తెలుసుకోవాలా. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలా. అప్పుడు మీ పార్టీలోనే ఓటింగ్ జరిగితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 12 ఓట్లు వచ్చినాయి, జవహర్లాల్ నెహ్రూ గారికి 0 ఓట్లు వచ్చినాయి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తిని పక్కన పెట్టేసి జవహర్లాల్ నెహ్రూ ఎట్లా చేసిరు? ఇది భారత జాతికి మొత్తానికి తెలియదా? భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు తెలుసు, ఇప్పుడున్నటువంటి మాధ్యమాల ద్వారా ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ అంటే ప్రధానమంత్రి అవ్వడం కాదు కదా, కనీసం క్యాబినెట్గా ఉండేటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఒక్క ఓటు కూడా రాలేదు, 0 ఓట్లు వచ్చినాయి నీ కమిటీలోని. ఎట్లా అయిండు? నువ్వు మా గురించి చెప్తావు. ముందు నీ పార్టీలో ఏం జరిగింది చూసుకో, మొదటిది. రెండోది, మా పార్టీలో ఎవరు ప్రధానమంత్రి కావాలన్న దానికి మా పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ బోర్డు ఓటింగ్లో ఎవరికి చేయాలని నిర్ణయిస్తే వాళ్ళకి చేస్తారు. మీ లెక్క ఓటు వచ్చిన కాదని చెప్పి మొత్తం 0 ఓటు వచ్చిన చేయరు మా దగ్గర. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ పైన కూడా మాది కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబం అని మా మీద కావాలని ఆరోపణలు చేస్తున్నట్టు, దీనిపైన మీ వ్యాఖ్యలు ఏంటి? రాహుల్ గాంధీ చెప్పాలా బ్రాహ్మణ కుటుంబం అని చెప్పి? జగ్గారెడ్డి చెప్తే కాదు, రాహుల్ గాంధీ చెప్పాలా. మీ దగ్గర బ్రాహ్మణ కుటుంబం? భారతదేశం పుట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా భారతదేశంలో సంతుష్టీకరణ ఓట్ల పేరుతో అప్పీజ్మెంట్స్ ఓట్స్ కోసం మీరు భారతదేశాన్ని ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేశారు. భారతదేశాన్ని ఎంత పాతాళాన్ని తొక్కేయాలనో అంత పాతాళాన్ని తొక్కేసారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఎవరు తీసుకొచ్చారు? మీరు కాదా? వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చి ఈ భూమి నాది అని ఎవడన్నా వక్ఫ్ బోర్డు వచ్చి ఒక క్లర్క్ వచ్చి అటెండర్ వచ్చి భూమి మాదన్నా, అది ఎన్ని వందల ఏళ్ల నుంచి నీ భూమి ఉన్నా కూడా అది లాక్కునేటువంటి హక్కును తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు బీజేపీ గురించి విమర్శిస్తారా? ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకొచ్చింది ఎవరు? మీరు కాదా? ముస్లిం పర్సనల్ లా బోర్డు ఓన్లీ వివాహ ఇతర వాటికి మాత్రమే ఉంటుంది, మరి క్రైమ్ చేస్తే మాత్రం ఉండదు. ఎవరు తెచ్చినది? మీరు తెలియదా? ట్రిపుల్ తలాక్ తెచ్చింది ఎవరు? మీరు తెలియదా? ఇవన్నీ ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కుట్రలు చేస్తూనే ఉంది. నీ బ్రాహ్మణ జాతి అయితే ప్రకటించుకోమని ధైర్యం ఉంటే, మీరు రాహుల్ గాంధీ ప్రకటించమను, ఐఆమ్ బ్రాహ్మీన్ అని చెప్పమని దమ్ముంటే. నేను చెప్తున్నా ఐఆమ్ హిందూ చెప్తాడా మీ రాహుల్ గాంధీ? నువ్వు చెప్తావా? నేను ఏ ఏరియాకి పోయినా కూడా చెప్తాను. ముస్లిం ఏరియా పోయినా క్రిస్టియన్ ఏరియా పోయినా ఐఎమ్ హిందూ అని చెప్తా. నువ్వు చెప్తావా జగ్గారెడ్డి? ముస్లిం ఏరియా పోయి చెప్తావు? ముస్లిం కనపడగానే దారా టోపీని తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటావు. ఇంకోటి రాగానే దట్టి కట్టరా, రే ముస్లిం ఫకీర్ ఎవరు నాగానే దట్టి కట్టరా అంటావు. ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం. నేను ఏడికి పోయినా కూడా బొట్టు పెట్టుకుని పోతా. నరేంద్ర మోడీ గారు ఏడికి పోయినా కూడా
హిందూ సింహంగానే పోతాడు. కాకపోతే ప్రజాస్వామ్యం అందరినీ సమానంగా పాలిస్తారు. ముస్లింలకు కూడా హిందువులకు దొరికేటువంటి సంక్షేమ ఫలాలు ముస్లింలకు దొరుకుతాయి, వాళ్ళ దొరికే సంక్షేమ ఫలాలు క్రిస్టియన్లకు దొరుకుతాయి. భారతదేశం అంతా సమ దృష్టితో పాలిస్తారు అంతే. సోనియా గాంధీని గత ఇక్కడ కోడలుగా వచ్చింది 59 ఏళ్ళు అయినా కూడా ప్రజలు ఇక్కడి మహిళనే చూస్తున్నారు, కానీ బీజేపీ మాత్రం మా సోనియా గాంధీని విదేశీ మహిళని ఇప్పటికి కూడా గుర్తు చేస్తున్నారు అంటున్నారు. మేము గుర్తు చేయడం కాదు, భారతదేశ ప్రజలందరూ గుర్తు చేస్తారు. ఎందుకంటే ఆమెకి ఇప్పటికి కూడా భారతీయత అనేది రాలేదు. ఆమెకి ఇప్పటికి కూడా ఆమె విదేశీయురాలుగానే నివసిస్తుంది భారతదేశ గడ్డ మీద. ఒకవేళ నిజంగా భారతీయురాలిగా ఉన్నట్టయితే భారతదేశ ప్రయోజనాలని ఆమె కాపాడేది, భారతీయుల ప్రయోజనాల గురించి ఆలోచించేది. ఆమె భారతీయుల ప్రయోజనాలు కాకుండా విదేశీ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగానే ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్, జార్జ్ సోరోస్ పెట్టినటువంటి ఆ ఎన్జిఓలో ఉన్నటువంటి 4-5 మెంబర్ల డైరెక్టర్లలో సోనియా గాంధీ కూడా ఒక డైరెక్టర్. ఆ జార్జ్ సోరోస్ చేసేది ఏంది? భారతదేశం మీద కుట్రలు, భారతదేశంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసేటువంటి కుట్రలు చేస్తుంటాడు ఆయన. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రలు చేస్తాడు. అందులో సోనియా గాంధీ డైరెక్టర్ అయి ఉంటుంది. నువ్వు భారతీయురాలను మేమే ప్రజలు ఎట్లా అనుకుంటారు? ప్రజలు అనుకుంటలేరు. మీరు ఎంత చేసినా కూడా ప్రజలు అనుకోవడం సిద్ధంగా లేరు. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా భారతీయులు అయి ఉండాలి. సోనియా గాంధీ కూడా ఇప్పటికి కూడా పోటీ చేస్తారు, మీరేమో విదేశీయురాలు అంటున్నారు, ఎట్లా పోటీ చేస్తున్నారు? మేము భారతీయురాలు టెక్నికల్గా కాదని మేము అంటలేము, ఆమె భారతీయులు రాళ్ళు కాదని మేము కూడా అంటలేము. అది ప్రజలు అంటున్నారని చెప్తున్నాం. ప్రజలు తిరస్కరిస్తారు ఆమె టెక్నికల్గా ఇండియనే, ఆమె పోటీ చేసే అవకాశం ఉంది, పోటీ చేస్తుంది. కానీ ఆమెలో భారతీయ భావాలు రాలేదు అంటున్నాను. భారతీయ జాతీయ భావాలు రావాలి ఆమె దగ్గర. వాళ్ళకి జాతీయ భావాలు వచ్చిన రోజు ఆమె నిజమైన భారతీయురాలుగా అవుతుంది అంతే. అంటే ఇప్పుడు ఓట్ చోరీని మేము ముందుకు తీసుకొచ్చాము, దాంతో బీజేపీ భయపడి సోనియా గాంధీ మీద కానీ రాహుల్ గాంధీ మీద వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఆ ఓట్ చోరీని భారతదేశంలో ప్రజలు పట్టించుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ కర్ణాటకలో ఉన్న మహాదేవపుర కాన్స్టిట్యున్సీ గురించి చెప్పింది. ఆ మహాదేవపుర కాన్స్టిట్యున్సీలోని ప్రజలే రాహుల్ గాంధీని అని ముస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పిన ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం గురించి. కర్ణాటక రాష్ట్రంలో గవర్నమెంట్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక రాష్ట్రంలో ఆయన చెప్పిన ఎంపీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 1.5 year తర్వాత వచ్చింది. మొదటి. రెండోది, మన ఎలక్షన్ కమిషన్కి ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళకి సొంత సిబ్బంది ఉండదు. స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్టాఫే ఎలక్షన్ కమిషన్ కూడా పనిచేస్తుంది. అంటే నీ స్టాఫే ఎలక్షన్ కమిషన్ పనిచేసింది, మీ గవర్నమెంట్ స్టాఫే అని. మరి అందులో ఎలక్షన్లో అవకతవకలు చేస్తే దాని బాధ్యత ఎవరు వహించాలి? కర్ణాటకలో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వహించాలి, నీ గవర్నమెంట్ వహించాలి. మొదటిది. నువ్వు చెప్పిన కూడా పచ్చి అబద్ధాలు. ఒకవేళ నిజంగానే ఓటు చోరీ జరిగి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా ఓటు చోరీతో గెలిచిండా? మేము మరి బీజేపీ గెలవకపోతున్నాయి, మరి ఓటు చోరీ చేస్తే. కర్ణాటకలో ఎట్లా గెలిచినావు? హిమాచల్ ప్రదేశ్ ఎట్లా గెలిచినావు? ఇది కాదు, నువ్వెట్లా గెలిచినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెట్లా గెలిచినావు? నువ్వు ఓడిపోవాలి కదా. మరి ఓటు చోరీ జరిగితే మేము అయోధ్యలో మేము ఓడిపోతుంటే రామజన్మభూమిలో. ఇదంతా ఓడిపోయిన తర్వాత ఆ ఓటమిని జీర్ణించుకోలేక వీళ్ళు భారతీయ జనతా పార్టీ పైన, ఎన్డీఏ పైన నెట్టుతున్నటువంటి ఒక నెపం మాత్రమే తప్ప ఇంకేం లేదు. నువ్వు ఎన్నిసార్లు రోజులు ఏం మొత్తుకున్నా సరే వీళ్ళకి ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఒకటి ఈ నెపం నెడతారు. అంతకుముందు ఏమన్నాడు ఇదే రాహుల్ గాంధీ, ఈవీఎంలు మ్యానిపులేట్ అవుతున్నాయి, ఈవీఎంలన్నీ కూడా హ్యాక్ అవుతున్నాయి అన్నాడు. జనం ఎవరు పట్టించుకోలే. ఆ తర్వాత ఇప్పుడు ఓటు చోరీ దాకా వచ్చింది, ఇప్పుడు జనం ఎవరు పట్టించుకుంటలేరు. నెక్స్ట్ భారతదేశంలో ఇప్పుడు నీకు 3 రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆ 3 రాష్ట్రాలు కూడా ఉండవు, జీరో అవుతుంది. బీజేపీ కూడా త్యాగాలు చేస్తుంది. అట్లాగే ఎవరు ప్రధాని కావాలన్నది కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయిస్తుంది. అట్లాగే ఓట్ చోరీ అంశంలో కూడా కేవలం వీళ్ళు ఓడిపోయినప్పుడు మాత్రమే ఓట్ చోరీ గుర్తొస్తుంది, లేకుంటే అన్నీ సరిగా వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు మాత్రం భారతదేశంలో ఎక్కడ కూడా ఓట్ చోరీ జరగలేదు. అట్లాగే రాహుల్ గాంధీ కూడా తాను బ్రాహ్మణాన్ని కూడా ఎక్కడైనా చెప్తారా అని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, నాంపల్లి.